ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మనం నిత్యం ఏదో ఒక ఆనందంతో ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూ ఉంటాం. అయితే జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది ఎంత గొప్పది అంటే ఈ మధ్యకాలంలో అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి దీని మీద. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నాడు త్యాగరాజు అంతటి మహాకవి. ఈ జ్యోతిష్యం గురించి ఎందరో మహానుభావులు కృషి చేస్తున్నారు. అలాగే అనేక విషయాలు మనకి యూట్యూబ్స్ ద్వారా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా విశ్వసనీయమైనటువంటివే. అయితే మనం ప్రతి వాళ్ళకి కూడా మన యొక్క జాతకం మీద ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటుంది. మనకి ఉపకారం చేసేటువంటివి కొన్ని, అపకారం చేసేటువంటివి కొన్ని, బాగా అపకారం చేసేటువంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవి ఏమిటి, మనం ఏ విధంగా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కనుక తెలుసుకున్నట్లయితే మనం చాలా మంచి మార్గంలో వెళ్ళడానికి, జాగ్రత్త భయం నాస్తి అనేటువంటి విషయంలో జాగ్రత్తగా చూసుకోవడానికి మనకి చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఈ నక్షత్రం ఏంటో మీకు తెలుసు. సర్వసాధారణంగా ఇవాళ ప్రతి వాళ్ళకి కూడా నక్షత్రం తెలుసు. అది జన్మ నక్షత్రం కావచ్చు, నామ నక్షత్రం కావచ్చు. ఆయా నక్షత్రాల వాళ్ళకి ఏ విధమైనటువంటి గ్రహంతో ఇబ్బందులు ఉంటాయి, అది ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి అనేటువంటి విషయం ఇవాళ చెప్పదలుచుకున్నాను నేను. ఉదాహరణకి అశ్విని నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు గురుగ్రహంతో చాలా జాగ్రత్తలుగా ఉండాలి, చాలా జాగ్రత్త పడాలి. గురువారం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా గురుడు యొక్క నక్షత్రాలైనటువంటి కొన్ని నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రాలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవన్నీ కూడా నైధన నక్షత్రాలు అనమాట. గురుడికి అశ్విని నక్షత్రం వాళ్ళకి అవి నైధన నక్షత్రాలు. గురుడు యొక్క నక్షత్రాలన్నీ కూడా నైధన నక్షత్రాలే. కాబట్టి గురుగ్రహంతో కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే వాళ్ళకి అన్ని రకాలుగా మంచిది. అంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గురుడు యొక్క నక్షత్రాలు ఎప్పుడెప్పుడైతే మనకి ఏ ఏ రోజుల్లో వస్తూ ఉంటాయో ఆ నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఈ నక్షత్రాలు ఏ ఏ రోజుల్లో ఉంటాయో ఆయా రోజులలో ఈ అశ్విని నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినా, చాలా ఇబ్బంది పడినా, జీవితంలో గుర్తుండిపోతాయి కొన్ని కొన్ని సమస్యలు. అటువంటివన్నిప్పటికీ కూడా ఆ గురుడు యొక్క నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్రలో జరగడానికి కారణం ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఒక పెద్ద చెడ్డ జరిగినా, ఒక ఇబ్బంది పడినా, ఏదైనా సమస్య వచ్చినా, ఇటువంటివన్నీ కూడా ఈ నక్షత్రాలలో వస్తాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా ఈ మూడు కూడా గురుడు యొక్క నక్షత్రాలు అనమాట. కాబట్టి ఈ అశ్విని నక్షత్ర జాతకులు గురుగ్రహాన్ని బాగా ఆరాధించాలి. అలా ఆరాధించినట్లయితే వాళ్ళకి సమస్యలు తొలగిపోతాయి. అంటే ఉదాహరణకి దేవానంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం శ్లోకం చదువుకోవడం, నమక పారాయణ చేయడం, శివాలయంలో గురువారం రోజున శివుడికి అభిషేకం చేసుకోవడం, లేత రావి ఆకులు తినడం, రావి పళ్ళు తినడం, రావి చెట్టు నీడన విశ్రమించడం, ఇలా అనేక రకాలు, మొలక శనగలు తినడం, ఇటువంటివి జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ అశ్విని నక్షత్ర జాతకులకి అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే వాళ్ళకి వాళ్ళ యొక్క పుత్ర సంతానంతో కూడా సమస్యలు రాకుండా, ఒకవేళ ఏదైనా వచ్చినా చాలా సులువుగా వాటిని జయించవచ్చు అన్నమాట. కారణం ఏంటంటే అశ్విని నక్షత్ర జాతకులకి గురుడు వల్ల, గురుడు యొక్క నక్షత్రాల వల్ల
గురు దశలోను, గురు అంతర్దశలోను, అదేవిధంగా గోచారంలో వచ్చేటువంటి గురుడు కొన్ని అనుకూల పరిస్థితులు కానప్పుడు, అంటే అర్ధాష్టమ గురుడు, అష్టమ గురుడు, జన్మగురుడు, ద్వాదశ గురుడు, ఈ విధంగా కొన్ని సమస్యలు వస్తాయన్నమాట. ఆయా సమయాల్లో కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా సమస్యల నుంచి బయటికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జాతకంలో చూసుకోండి, అలా జరుగుతుందన్నమాట. అలాగే భరణి నక్షత్రం వాళ్ళకి శని యొక్క నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే కృత్తిగా నక్షత్రం వాళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఇవి బుధుడి యొక్క నక్షత్రాలు. ఈ బుధుడి యొక్క నక్షత్రాలలోనూ బుధగ్రహం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండడం, అంటే బుధుడికి పరిహారాలు బాగా చేసుకోవడం, సత్యనారాయణ స్వామి చేసుకోవడం, అదేవిధంగా బుధుడిని బాగా ఆరాధించడం, విష్ణు దేవాలయాలు దర్శించడం, ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు మఖ, మూల, అశ్వని, వాళ్ళకి ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి నక్షత్రాలు. ఇవన్నీ కూడా కేతు యొక్క నక్షత్రాలు. కేతువుకి అధిష్టాన దేవత గణపతి, గణపతిని బాగా ఆరాధించడం, ఇటువంటివి చేసుకోవాలి. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళకి శుక్రగ్రహంతో ఇబ్బందులు ఉంటాయి, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రవి నక్షత్రంతో ప్రమాదాలు ఉంటాయి. వీళ్ళు గాయత్రి హోమం చేసుకోవడం, గాయత్రిని ఆరాధించడం, అదేవిధంగా జిల్లేడు చెట్టును పూజించడం, అలాగే అనేక రకాల పరిశోధనలు, అనేక రకాలుగా రవిగ్రహాన్ని ఆరాధించడం సరిపోతుంది. అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళకి చంద్రుడి యొక్క నక్షత్రాలు అయినటువంటి హస్త, శ్రవణం, రోహిణి, ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటివి. కాబట్టి వాళ్ళు కూడా ఆ నక్షత్రాలను ఆరాధించడం, ఆ నక్షత్రాలని ఆరాధించాలి, ఆ నక్షత్రాలని పూజించాలి. అదేవిధంగా చంద్రుడిని కూడా ఏళ్ల వేళలా కూడా వీళ్ళు పూజ చేస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి, అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు కుజ నక్షత్రాలైనటువంటి నక్షత్రాలు, నరసింహస్వామిని పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం, ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు రాహు యొక్క నక్షత్రాలు, స్వాతి, శతభిషం, ఆరుద్ర, ఇవన్నీ కూడా వీళ్ళకి డేంజర్ అన్నమాట. కాబట్టి ఈ నక్షత్రాలు వచ్చినటువంటి సమయంలోనూ, ఆ నక్షత్ర సంచార సమయంలోనూ వాళ్ళు కొంచెం జాగ్రత్తలు కనుక వహించడం, అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధించడం కనుక చేసుకున్నట్లయితే ఇవన్నీ ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు, చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయం చెప్పడం కోసమే ఇది చెప్పడం జరుగుతోంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు గురుడు యొక్క నక్షత్రాలు విశాఖ, పూర్వభద్ర, పునర్వసు, ఈ నక్షత్రాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉదాహరణకి ఒకవేళ వీళ్ళు ఈ మఖా నక్షత్రం వాళ్ళకి విశాఖ, పూర్వభద్ర, పునర్వసు నక్షత్ర జాతకులు ఎక్కడైనా లైఫ్ పార్ట్నర్గా కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్గా కానీ రాకూడదు. ఒకవేళ వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎక్కడైనా వాళ్ళతోటి పరిచయాలున్నా, స్నేహాలున్నా అది ఏదో ఒకనాడు సమస్యగా మారుతుంది. మనం ముందే జాగ్రత్త పడినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయం గురించే ఇదంతా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళకి శని నక్షత్రాలైనటువంటి అనురాధ, ఉత్తరాభద్ర, పుష్యమి నక్షత్ర జాతకులతోటి, ఆ నక్షత్రాలతోటి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు బ్రహ్మదేవుని ఆరాధిస్తే మంచిది. అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్రం జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష, ఈ నక్షత్రాలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క నక్షత్రాలు, బుధగ్రహ నక్షత్రాలు అనమాట. అలాగే వీళ్ళు బుధుని ఆరాధించడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, బుధగ్రహ సంభూతమైనటువంటి పెసలు దానం చేస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళు చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు మనం ఏ నక్షత్రం వాళ్ళకి ఏ నక్షత్రంలో సమస్యలు వస్తున్నాయని చెప్తున్నామో ఆయా నక్షత్రాలలో ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు వెనక్కి తిరిగి ఆ డేట్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆ నక్షత్రంలోనే జరుగుతుంది. ఇదంతా కూడా హాస్పిటలైజ్ అవ్వడం కానీ, బాగా వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో పడడం కానీ, అటువంటిది ఏదైనా జరిగినప్పుడు చాలా పెద్ద ప్రమాదాలు
ఈ నక్షత్రాల్లోనే జరుగుతాయి. ఉదాహరణకి ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అటువంటిది కానీ, లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులని వాళ్ళు కోల్పోవడం జరగడం కానీ, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నక్షత్రాల వాళ్ళకి, ఈ నక్షత్రాలలో మాత్రమే ఇటువంటిది జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా హస్త నక్షత్రం వాళ్ళకి మూల, అశ్వని, మఖ నక్షత్రాలు ఇవి కేతువు యొక్క నక్షత్రాలు అనమాట. ఈ కేతువుతోటి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా కేతువుని కనుక ఆరాధించినట్లయితే, కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని ఆరాధించినట్లయితే వీళ్ళు చాలా సమస్యల నుంచి బయటికి రావచ్చు. అలాగే చిత్తా నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ, భరణి, పొబ్బ ఇవి శుక్రుడి యొక్క నక్షత్రాలు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రాలు కాబట్టి వీళ్ళు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో పెద్ద పెద్ద సమస్యలు తప్పిపోతాయి అన్నమాట. అది గొప్పతనం. చిన్న సమస్య గురించి కాదు, చాలా పెద్ద సమస్యల నుంచి, చాలా పెద్ద పెద్ద గండాల నుంచి తప్పించుకోవచ్చు అనమాట. ఎంత దారుణమైనటువంటి సమస్యల నుంచి కూడా వాళ్ళు తప్పించుకోవాలంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఈ నక్షత్రాలను ఆరాధించడం, శుక్రగ్రహాన్ని ఆరాధించడం, శుక్రగ్రహ పరిహారాలు చేసుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధించడం చేసినట్లయితే అనేక రకాలు బాగుంటుంది. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉత్తరాషాఢ, కృత్తిక, ఉత్తర ఇవి రవి యొక్క నక్షత్రాలు. రవిని వాళ్ళు బాగా ఆరాధించినట్లయితే చాలా గొప్పగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. రవికి గాయత్రి హోమం నెంబర్ 1. రవి జాతకంలో ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలామంది ఏం చేయాలంటే గాయత్రి హోమం చేయాలి. లేదంటే బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే రోజు 6 అగరొత్తులు వెలిగించాలి. కారణం ఏంటంటే ఇది రవికి ఎంతసేపు కూడా అగ్నిదేవుడిని చూపించాలి, చంద్రుడికి నీటిని చూపించాలి. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన పరిహారం ఉంటుందన్నమాట. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి శ్రవణం, రోహిణి, హస్త ఇవి చంద్రుడి యొక్క నక్షత్రాలు. ఈ జాతకులకి చంద్రుడితోటి ఇబ్బందులు, చంద్రుడితోటి ప్రమాదాలు కూడా ఉంటాయి. చంద్రుడికి కృష్ణుడిని ఆరాధించడం, చంద్రగ్రహాన్ని ఆరాధించడం, కృష్ణావతారం ఫోటో ఇంట్లో పెట్టుకోవడం, కృష్ణుడిని బాగా నమస్కారం చేసి ఆరాధించి పూజించడం చేసినట్లయితే సమస్యల నుంచి బయటికి రావచ్చు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ధనిష్ట, మృగశిర, చిత్త ఈ 3 మోస్ట్ డేంజరస్ అనమాట. నైధన నక్షత్రాలు అంటారు వీటిని. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయకూడదు, ఈ నక్షత్రంలో పెళ్లి కానీ ఏ విధమైన శుభకార్యం చేసుకోకూడదు, ఏమీ చేయకూడదు. ఇంట్లో కూర్చోవడం మంచిదనమాట. ఎందుకంటే కావాలంటే వెనక్కి తిరిగి చూసుకుంటే కూడా వాళ్ళ జాతకంలో ఎవరినైనా కొంతమంది ఎవరికైనా తండ్రి చనిపోయిన వాళ్ళు కానీ, తల్లి చనిపోయిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు వెళ్ళి చూడండి, వాళ్ళ నాన్నగారు చనిపోయిన డేట్ కానీ, వాళ్ళ అమ్మగారు చనిపోయిన డేట్ కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిన డేట్లు కానీ ఉంటే ఆ డేట్లలో ఈ నక్షత్రాలు ఉంటాయి మీకు. ఇది ఒక భయంకరమైనటువంటి నిజం అనమాట. కాబట్టి ఆయా నక్షత్రాలు వచ్చినప్పుడు వాహనంలో ప్రయాణం చేయడం కానీ అవి కానీ చేయకుండా చక్కగా మనం ఈ నక్షత్రాలని ఆరాధిస్తూ, ఆయా గ్రహాలను ఆరాధిస్తూ ఉన్నట్లయితే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మనం బయటికి రావచ్చు. ఇవన్నీ కూడా నైధన నక్షత్రాలు అంటారు. ఈ నైధన నక్షత్రంలో ఎటువంటి పరిస్థితిలో ఏ పని చెయ్యరు. నైధనం అనేటువంటిది చాలా బ్యాడ్ అనమాట. ఈ నైధన నక్షత్రంలో ఏది చేయరు. ప్రథమం చాజ్యం, ద్వితీయే చ తృతీయకం, తృతీయే పంచమం చాజ్యం, నైధనం త్రిషువర్జయేత్ అన్నారు. అంటే ఇవి నైధన నక్షత్రాలు కాబట్టి నక్షత్రాన్ని తారాబలం కట్టినప్పుడు కానీ ఈ నక్షత్రాన్ని 3 నవకాల్లో కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టేయవలసినదే. మిగతా వాటికి ఎగ్జంప్షన్ ఉంది కానీ దీనికి ఎగ్జంప్షన్ లేదనమాట. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి శతభిషం, ఆరుద్ర, స్వాతి నక్షత్రాలతోటి ఇబ్బంది. ఇవి రాహు యొక్క నక్షత్రాలు. రాహుగ్రహాన్ని ఆరాధించాలి. అలాగే దుర్గాదేవిని ఆరాధిస్తే వాళ్ళు చాలా సమస్యల నుంచి బయటకు రావచ్చు. అలాగే మూలా నక్షత్రం వాళ్ళకి పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ గురుడి యొక్క నక్షత్రాలు అనమాట. ఈ నక్షత్రాల్లో వాళ్ళు ప్రయాణాలు చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్రాలను ఆరాధించడం, నక్షత్రం పూజించడం, అలాగే గురుడి యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా మంచిది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ ఇవన్నీ కూడా శనేశ్వరుడు యొక్క నక్షత్రాలు. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఆ శని దశ, శని అంతర్దశలోను, శని యొక్క ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు వచ్చినటువంటి రోజులలోనూ ఇవన్నీ కూడా. అలాగే ఈ నక్షత్ర జాతకులతో, అంటే ఉదాహరణకి పూర్వాషాఢ నక్షత్ర జాతకుడు ఉన్నాడు అనుకోండి, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుడు కనుక ఒకవేళ నిజంగా వాడి దగ్గర పనిచేయడం కానీ లేకపోతే వాడి పై అధికారికైనా అయి ఉన్నప్పుడు
ఖచ్చితంగా వాడి వల్ల వీడికి సమస్య తొంగి చూస్తూ ఉంటుంది, అనుమానం ఏమీ లేదు. కాబట్టి అటువంటి వాళ్ళతోటి మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువ జాగ్రత్త వహించాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ ఇవి 3 కూడా బుధ నక్షత్రాలు అనమాట. బుధుని బాగా ఆరాధించాలి. బుధ దశ అంతర్దశల్లో పరిహారాలు చేసుకోవాలి. అంటే జాతకంతో కూడా వీటికి సంబంధం ఉండదు. ఇంకా కేవలం ఇవి మామూలుగా మీరు విని వీటిని గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. జాతకంతో కానీ గోచారంతో కానీ సంబంధం లేకుండా మనకి ఇబ్బందికరమైనటువంటివి ఇవి. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా, జాగ్రత్త భయం నాస్తి అన్నట్లుగా ఈ నక్షత్రాలు 3 విషయాల్లోనూ జాగ్రత్త ఉండాలి. ఈ నక్షత్రాల వాళ్ళు మీకు ఎవరైనా తారసపడితే ఎక్కడైనా వాళ్ళని చాలా దూరంగా పెట్టుకోవాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఒకవేళ అధికారి కానీ, ఒకవేళ మన కింద పనిచేసేవాడు కానీ అయినప్పటికీ కూడా మనం వాళ్ళ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే రాబోయేది ప్రమాదం అందులోనే జరుగుతుంది. కావాలంటే మీకు ఎప్పుడైనా చెడు జరిగింది కూడా మీరు వెనక్కి లాగి ఒకసారి వెనక్కి క్యాలెండర్ తిరిగేసి మనకి ఈ రోజున పలానా చెడు జరిగింది కదా, లేకపోతే నాకు ఆ రోజున యాక్సిడెంట్ జరిగింది కదా, లేకపోతే నాకు ఆ రోజున అవమానం జరిగింది కదా ఘోరంగా దారుణంగా, ఇది ఏ రోజు జరిగింది, ఆ రోజు నక్షత్రం ఏంటని మీరు చూసినట్లయితే ఈ నక్షత్రాల వాళ్ళకి ఆ నక్షత్రాల వాళ్ళు ఖచ్చితంగా ఆయా నక్షత్రాలలో ఆయా నక్షత్ర జాతకుల వల్ల కానీ ఆ రోజులో కానీ చెడు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే శ్రవణం నక్షత్రం వాళ్ళు, ఈ శ్రవణం వాళ్ళు కేతు నక్షత్రాలైనటువంటి అశ్వని, మఖమూల ఈ నక్షత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి గణపతి నక్షత్రాలు, గణపతిని బాగా ఆరాధించాలి. అలాగే కేతువుకు పూజ చేసుకోవడం, ముందుగా తెలుసుంటే గణపతి హోమం చేసుకోవడం ఇలాంటివి చేసుకోవాలి. అదేవిధంగా శ్రవణం కేతు నక్షత్రాలు, ధనిష్ట, భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇవి శుక్రుడి యొక్క నక్షత్రాలు అనమాట. ధనిష్ట నక్షత్ర జాతకులకి శుక్రగ్రహంతో ప్రమాదం ఉంటుంది ఎప్పటికైనా. కాబట్టి వాళ్ళు శుక్రవారం రోజున నియమనిష్టలు చేసుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకి పూజించడం. వాళ్ళ నక్షత్రాన్ని వాళ్ళు పూజించినా పూజించకపోయినా పర్వాలేదు, కానీ ఈ నక్షత్రాలు చెడు చేయకుండా మనం పూజలు చేసుకోవాలన్నమాట. అదేవిధంగా శతభిష నక్షత్రాలకి కృత్తిక, ఉత్తరాషాఢ, రవి నక్షత్రాలు ఇవి. ఈ 3 నక్షత్రాలతోటి ఇబ్బందులు ఉంటాయి. రవిని ఆరాధించండి, రవిగ్రహ పరిహారాలు చేసుకోండి. ఈ పరిహారాల కోసం కావాలంటే మీరు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసినట్లయితే నేను చెప్తాను. దాన్ని బట్టి కూడా ఎవరికెవరు ఎలా ఉంటుందో చూసుకోండి. పూర్వభద్ర నక్షత్రం, రోహిణి, హస్తాశ్రవణం ఇవి చంద్రుడి యొక్క నక్షత్రాలు. అదేవిధంగా ఈ చంద్రకారకత్వాల వల్ల కూడా రోగాలు వస్తాయి వీళ్ళకి. అంటే ఉదాహరణకి ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి జలగండాలు ఉంటాయి. చంద్రుడు జలానికి సంబంధించినటువంటి గ్రహం. అలాగే శ్లేష్మ వ్యాధులు ఎక్కువ ఉంటాయి, ఉబ్బడం, థైరాయిడ్ లాంటివి రావడం, ఇటువంటివన్నీ కూడా ఈ నక్షత్రాల వాళ్ళకి వస్తాయన్నమాట. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి వ్యాధి మనకు వస్తుంది అని ముందే తెలుసుకుంటే మనం డాక్టర్ గారి లాగా మనకి ముందే తెలుస్తుంది అనమాట. జ్యోతిష్ శాస్త్రంలో రాబోయే 20-30 సంవత్సరాలు రాబోయే వ్యాధిని కూడా మనం చెప్పొచ్చు. డాక్టర్ గారు మనకి టెస్ట్ చేసి బహుశా రాబోయే 5 సంవత్సరాల లోపల ఏమైనా చెప్పొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం 20-30 సంవత్సరాల్లో రాబోయే రోగం గురించి కూడా చెప్పచ్చు అనమాట. అలాగే ఇటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 కూడా కుజ నక్షత్రాలు. ఇవి యాక్సిడెంట్ అయ్యే నక్షత్రాలు అనమాట. అంటే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి యాక్సిడెంట్స్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇవి 3 కూడా కుజ నక్షత్రాలు. ఏదో విధంగా ఆపరేషన్లు అవ్వడం, బ్లడ్ ఏదో రకంగా బయటికి తన్నుకు రావడం, అంటే దెబ్బలు తగలడం, బ్లడ్ వచ్చేయడం, అదే ఎముకలు విరగడం, ఇటువంటివి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట వీళ్ళకి. అలాగే తలపోటు బాగా రావడం. కుజుడి యొక్క కారకత్వాలు ఉంటాయి. కుజుడు ఏ ఏ రోగాలు ఇస్తాడు, ఏ ఏ శుభాలు ఇస్తాడు, ఏ మంచి చేస్తాడు అనేటువంటిది అనమాట. కాబట్టి ఆయా నక్షత్రాల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే రేవతి నక్షత్ర జాతకులు ఆరుద్ర, స్వాతి, శతభిషం ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి చెయ్యవు. కాబట్టి ఇవి రాహు యొక్క నక్షత్రాలు. కాబట్టి రాహు యొక్క పద్ధతి ఏంటో తెలుసా అండి? రాహు దొంగతనాన్ని నేర్పుతాడు, లేదా
మనకి సంబంధం లేనటువంటి దొంగతనాన్ని అపవాదిని మన మీద మోపుతాడు. ఒకవేళ మనం ఏదైనా దొంగతనం చేయాల్సినటువంటి పరిస్థితిని సృష్టిస్తాడు. వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు. వాడి చేత ఏదో విధంగా చెయ్యి, పర్వాలేదు, తప్పేం లేదు, చాలామంది చేశారు, నువ్వు కూడా చెయ్యి, ఏం కావు, దొరకవులే అని రచ్చగొట్టి చేయిస్తాడు. లేదా ఎవరో ఒకళ్ళు దొంగతనం చేసి ఏమి చేయకపోయినా వీడి మీదకి నెట్టేలా చేస్తాడనమాట. కాబట్టి ఈ జాతకులు, ఈ నక్షత్ర జాతకులు ఈ గ్రహాలతోటి చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి. ఈ ప్రకారంగా మనకి ఎప్పుడు ఎలా ఉండాలనేటువంటి విషయాలను కనుక మనం నిర్ణయం తీసుకున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఒక వ్యాధి వస్తుంది అనుకున్నప్పుడు డాక్టర్స్ మనకి చెప్తారు కదా, ఈ జాగ్రత్తలు తీసుకోనన్నా, ఈ జాగ్రత్తలు తీసుకో అని చెప్పేసి. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఇటువంటి సమస్యలకి, ఇటువంటి నక్షత్రాలతోటి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా నక్షత్రాలలో, ఆయా నక్షత్రాలు సంచరిస్తున్న సమయంలో ఆయా నక్షత్ర జాతకులతోటి, ఆయా గ్రహాలతోటి తగు జాగరూకత కలిగి ఉండినట్లయితే చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటికి రావచ్చు అనమాట. మామూలు సమస్య కాదు, చాలా పెద్ద సమస్యలు అనమాట. అంచేత ఈ ప్రకారంగా జాగ్రత్తగా అందరూ మసలుకున్నట్లయితే మనం ఎంతో చాలా కొన్ని లక్షలాది రూపాయలను సేవ్ చేయడం, కొన్ని ప్రమాదాలను అరికట్టబడడం, ఇటువంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ నరసింహమూర్తి 9440989496. 27 నక్షత్రాల వాళ్ళకి కూడా మనం ఏమేం కావాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి మనం చెప్పాం. కాబట్టి ఈ నక్షత్రాలతోటి ఆయా నక్షత్రాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి శతభిష నక్షత్రం చెప్పాం. ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి రవి వల్ల ఇబ్బంది ఉంటుంది. అంటే రవి ఇచ్చేటువంటి కొన్ని రోగాల ద్వారా కూడా ఆ వ్యక్తి తన జీవితాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. అంత గొప్ప విషయాన్ని మనం జ్యోతిషం ద్వారా చెప్పచ్చు అనమాట. అందుచేత మనం ముఖ్యంగా ఉండాలి. ఉదాహరణకు ధనిష్ట నక్షత్రం వాళ్ళు అనుకోండి, శుక్రగ్రహం వల్ల ప్రమాదాలు ఉంటాయి. శుక్రుడిచ్చేటువంటి రోగాలు కొన్ని ఉంటాయి. అంటే మూత్ర సంబంధ వ్యాధులు, సుఖ వ్యాధులు, అదేవిధంగా ఇంకా అనేక రకాల కారకాలు ఉంటాయి. అలాగే అదేవిధంగా శని, పూర్వాషాఢ, పెరాలసిస్, ఇటువంటివన్నీ ఆయన ఇస్తాడనమాట. మూలా నక్షత్రం వాళ్ళకి గురుడు, ఈ గురుడు ఏమవుతుందంటే ఒళ్ళు బాగా రావడానికి, హృదయ సంబంధ వ్యాధులకి, ఇటువంటి వాటన్నిటికీ కారకుడు. ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని వ్యాధులు కారకత్వం ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా ఇంకొక దాంట్లో మనం చెప్పుకుందాం. కాబట్టి ముఖ్యంగా మీ నక్షత్రానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు చెప్పాం. కాబట్టి తప్పనిసరిగా ఆయా నక్షత్రాలలో మనం రాత్రి పడుకోబోయేటప్పుడు తలుపులన్నీ జాగ్రత్తగా వేసామా లేదా, లైట్లన్నీ కట్టేసామా లేదా అని ఎంత జాగ్రత్తగా అన్నీ పరిశీలించుకుని, చూసుకుని, తాళాలు వేసుకుని 1-2 సార్లు నిద్రపోతామో, అదేవిధంగా ఈ నక్షత్ర జాతకులు ఆయా గ్రహాలతోటి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇది ఏదో చెప్పి కంగారు పెట్టడం గురించి కాదు. కావాలంటే మీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన, దుర్ఘటన జరిగినట్లయితే అది ఆ రోజు డేట్ తీయండి, పంచాంగం తీయండి, చూడండి. ఇదే జరుగుతుందన్నమాట. ఈ నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకుని చేసుకున్నట్లయితే దీంట్లోనే మీరు మంచిని, గొప్పతనాన్ని పొందుతారు. ఏదైనా చెడు జరగబోయేటువంటి సూచన ఉన్న 100%కి 100 అనుకున్నప్పటికీ కూడా అది కేవలం సింపుల్గా ఒక 10%లో జరిగిపోతుంది అనమాట. పూర్తిగా పోతుందని ఎవరు చెప్పలేరు. మీరు ఏదో చేసేయడం వల్ల కానీ, ఓ దానం చేసేయడం వల్ల కానీ, పెద్ద హోమాలు చేసేయడం వల్ల కానీ సమస్య అయితే పోదు. మీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పారనుకోండి ఎవరైనా, ఆ యాక్సిడెంట్ తప్పుకుంటుంది, కానీ పెద్దగా కాలు చెయ్యి విరగడం అవి పక్కన పెట్టి ఏ కాలు పడకని వేలుకో దేనికో కర్రకో కత్తికో తగిలి రక్తం వచ్చి కట్టుకుని సింపుల్గా పోతుంది అనమాట. మొత్తం పోదు. ఎందుకంటే మొత్తం పోతే ఎవరు నమ్మరు, నాకేం కాదు, ఊరికే ఆయన అలా చెప్పాడు అనుకుంటాడు. అందుకే ఏంటంటే బహుశా మరి గ్రహం యొక్క నిర్ణయం ఏమో, అది మనం చేసింది కాదు. అంచేత ఎప్పుడు కూడా మీరు ఎంత గొప్పగా ఏం చేసినప్పటికీ కూడా 100% అది పూర్తిగా నయం కాదు. ఖచ్చితంగా 10% దాని నుంచి మనం బాధపడవలసినదే. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే
చాలా ఎక్కువగా జరగాల్సింది చాలా తక్కువగా జరిగి చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడతాం. చూడండి, ఒక్కొక్కసారి అయ్యి బాబోయ్ చచ్చిపోవాల్సిన వాడినేరా, నిజంగా నేను ఆ రోజునేదో పోయి చిన్న గోరు పోయింది, ఆ వేలు కట్ అయిపోయింది, పోలే దానివల్ల పోయింది ఏం లేదు కానీ చచ్చిపోవాల్సిన వాడిని అనుకుంటాడనమాట. అటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి మనం రక్షింపబడడానికి చాలా పెద్ద అవకాశం. అందుకే మీకు ప్రతి నక్షత్రం వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఆ జాగ్రత్తలు తీసుకోండి.